మీద బయట ఉన్నారు. తర్వాత వివేకానంద రెడ్డి సారీ ఈయన మన ఈయనెవరు ఈయన ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ మీదే ఉన్నారు. ఎట్లా ముందస్తు బెయిల్ ఎట్లా ఇస్తారు సార్? ఏ ప్రాతిపదికన ఎందుకు ఇవ్వాలి? జనరల్లీ ముందస్తు బెయిల్లో ఎలా వస్తుందంటే సార్, ఇప్పుడు పలానా వ్యక్తి మీద అలిగేషన్స్ ఉన్నాయి, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ ఎఫ్ఐఆర్ చేశారు, చేయక ముందు కూడా మనం ముందే అప్లై చేసుకోవచ్చు, చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునే హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ రెండు ఉంటాయి సార్. ఎఫ్ఐఆర్ చేయక ముందు యాంటిసిపేటరీ మూవ్ చేసుకుంటే కోర్టు మనం సాటిస్ఫై చేయగలగాలి. ఏంటంటే ఇంకా నీ మీద ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, నీకు ఏం తప్పు చేయకుండా నువ్వు ఎందుకు ఇంత హడావుడి పడుతున్నావు అని జడ్జి గారు అడుగుతారు. మిథున్ రెడ్డిని అడిగారు కదా. అదే సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళకి నైతిక హక్కు, అది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ అనేది అది హక్కు, ఎవడైనా వేసుకోవచ్చు. సో వీళ్ళు వేసుకుంటారు. జడ్జిని వీళ్ళ లాయర్స్ ఎలా సాటిస్ఫై చేస్తున్నారు అంటే వాదనలు ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళ ఒక ప్రామినెంట్ ఫిగర్స్, వీళ్ళ మీద అలిగేషన్స్, వీళ్ళ ఎఫ్ఐఆర్ అయినాయి, ఈ ఫాల్స్ కేసెస్, సరే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీళ్ళు దేశాన్ని వదిలి పారిపోయి ఇది లేదు అది లేదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళు ఒక ఎలక్టెడ్ బాడీస్, పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వీళ్ళు దేశాన్ని వదిలి పారిపోయేంత ఏమి ఉండవు. వీళ్ళు ఖచ్చితంగా ఈ పలానా ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ వీళ్ళు ఇవి ఉల్లంఘన చేయకుండా ఎప్పుడు పోలీసు వారు ఎప్పుడు పిలిచినా ఇంట్రాగేషన్ కి వీళ్ళు సహకరిస్తారు, వీళ్ళకి కావాల్సి వస్తే వీళ్ళ పాస్పోర్ట్ ని కోర్టులో సబ్మిట్ చేస్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇలాంటివన్నీ కండిషన్స్ ద్వారా వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుంటారు సార్. సో వీళ్ళు ఇప్పుడు ఇవాళ రోజు మీరు అనుకుంటున్నట్టు వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఉల్లంఘన ప్లస్ వీళ్ళు విట్నెస్ ఇది చేయరు, ఇంపాక్ట్ గా ఇదిగా చేయరు వాళ్ళు, అండ్ ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయరు. సో ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ అన్ని వీళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత జడ్జి వారు సాటిస్ఫై అయితే అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు. సరే ఓకే, ఇలా ప్రొఫైల్ ఇలా ఉంది, ఈయన ఎక్కడికి పారిపోతాడు, ఈయన ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, సరే ఓకే ఎంపీ, సరే వెళ్ళలే, ప్లస్ పాస్పోర్ట్ ఎట్లా ఇది హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నాడు కదా అని ఇలాంటివన్నీ చూసి వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ మీరు చెప్తున్నారు, ఇవాళ రోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవినాష్ రెడ్డి గారి కేసు, ఇక్కడ ఒక్కొక్కరు విట్నెస్ ఎలా చనిపోతున్నారు అనే విషయం ఉదంతం మనం చూస్తుంటే, సో ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మనం సునీతా రెడ్డి గారి హలో వినబడుతుంది, కంటిన్యూ. సో ఇక్కడ మనం ఖచ్చితంగా సునీతా రెడ్డి గారి వాదనలు, వాళ్ళ లాయర్ యొక్క వాదనలు మనం ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు 1 by 1 చనిపోతున్నారు, అదేదో రాలిపోతున్నట్టు ఆకులు రాలిపోతున్నారు వీళ్ళందరూ. సో డెఫినెట్ గా అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఈయన బయట ఉంటారు సార్. అవినాష్ రెడ్డి కూడా నిజంగా ముందస్తు బెయిల్ తీసుకున్నారు ఓకే, కానీ ఎన్నిసార్లు సహకరించారు సార్? హైదరాబాద్ లో సిబిఐ వాళ్ళు పిలిచినప్పుడు, హైదరాబాద్ లో ఎంక్వైరీకి రావాల్సినప్పుడు రాలేదు, ఇంకో రోజు నాకు నియోజకవర్గంలో పని ఉందని చెప్పారు, ఇంకో రోజు ఇంకోటి చెప్పారు, మళ్ళీ తర్వాత 2-3సారి, ఆ తర్వాత అప్పుడెప్పుడో వచ్చారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏంటి ఇట్లాగే జరుగుతా ఉంది కదా, ఎక్కడ సహకరించినట్టుంది? నేను అదే చెప్తున్నా, వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ సర్వెంట్స్ అయ్యేసరికి వీళ్ళు ఒక ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఎంపీలు కాబట్టి, మేము మా నియోజకవర్గంలో పలానా పనిలో ఉన్నాం, మేము ఈసారి రాలేము, దయచేసి నాకు వేరే టైం ఇవ్వండి అని చెప్పి ఇలా వీళ్ళు పోస్ట్ పోన్లు చేసుకునే వెసులుబాటు వీళ్ళకు ఉంది. అది మనం ఏం చేయలేం, మన చట్టం మనకు కల్పించింది, అది మన యొక్క కర్మ, నేనేం కాదనట్లేదు. అదే వీళ్ళు ఇవాళ రోజు దుర్వినియోగం చేసుకుంటారు, అధికార దుర్వినియోగం అనే అంటారు చూడండి, అది క్లియర్ గా వీళ్ళు చేస్తున్నారు. చట్టాలని ఆ విధంగా వీళ్ళు పెండి చేస్తున్నారు, అది ఇంకా కాదనట్లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రోజు సునీతా రెడ్డి గారు లాయర్ గారు మంచిగానే వాదించారు, వాళ్ళు చెప్పారు ఇక్కడ బయట ఉంటాం మళ్ళీ ఇంకా ప్రమాదం, ఈ విట్నెస్ కూడా ఒకళ్ళు రాలిపోతున్నారు ఇట్లా. సో ఇది చాలా తేడాగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇతను డెఫినెట్ గా ఇతను సహకరించట్లేదు కూడా ఇంట్రాగేషన్ కి దానికి. సో ఇతను డెఫినెట్ గా అతను బెయిల్ రద్దు చేసి ఇమీడియట్ గా అతన్ని రిమాండ్ లోకి పంపించండి, అప్పుడు ఇంట్రాగేషన్ అతను సహకరిస్తాడు అన్నట్టుగా వీళ్ళు వాదిస్తున్నారు. సో దానికే కోర్టు వారు నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇచ్చారు. అప్పుడు వాదోపవాదనలు ఆయన తరపున లాయర్లు, వీళ్ళ తరపున లాయర్లు మధ్యలో వాదోపవాదనల తర్వాత జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు చెప్పలేము నిజంగా అది బెయిల్ నిజంగా రద్దు చేసి అతను రిమాండ్ లో పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మనం చెప్పలేము, అది నేను చెప్పేది. బట్ నేను చెప్పేది డిలే అయితే అవుతుంది ఖచ్చితంగా, అది కోర్టు యొక్క టైమింగ్సే కానీ, హియరింగ్స్ డేట్స్ లాంగ్ గా పడతామే కానీ, అది ఏదైనా కానీ డిలే అయితే అవుతుంది. రైట్ సార్. మన టీడీపీ